సార్ ఆంధ్రాలో పరిపాలన ఎలా ఉంది సార్? పరిపాలన అంటే ఇప్పుడు కొంచెం ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ లోటులో ఉన్నది అని చెప్పేసి వాళ్ళు చేయవలసిన కొన్ని పథకాల గురించి కొంచెం కొంచెం లేట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ పరిస్థితిలో కొంచెం జనాలు అయోమయ పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చి ఏదో చేస్తుందన్న ఆలోచనతో వాళ్ళు ఏదో ఆలోచించి చేశారు, కానీ అనుకున్నంత ఇప్పుడు లేదు ప్రస్తుతం. ఏంటంటే కొంచెం వాళ్ళ సమయం కావాలని అడుగుతున్నారు కాబట్టి దాని గురించే వెయిట్ చేస్తున్నారు అక్కడ జనాలందరూ. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 8 నెలలు అవుతుంది కదా సార్. సో ఏదైనా అభివృద్ధి జరిగిందంటారా? అభివృద్ధి అంటే ప్రస్తుతానికి అదే అంటున్నాం కదండి. అభివృద్ధి ఏదైనా చేయాలన్నా కానీ వాళ్ళకి కొంచెం లోడ్ బడ్జెట్లో వాళ్ళు చేసే విషయంలో ప్రతిదీ కూడా కొంచెం లేట్ చేస్తారు. అనుకున్న సమయానికి ఏది అవుతలేదు అక్కడ. ఏమన్నా భవిష్యత్తులో ఏమైనా అవుతాయేమన్న ఆలోచనతోటి వెయిట్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని కంప్లైంట్స్ అయితే వచ్చాయి కదా. మరి ఏదైనా కొంచెం బెటర్ అనిపించింది ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో? అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందైతే అది ఆ మాట మాత్రం వాస్తవం అది. ఎందుకంటే ఆ ముందుగా ఉన్న ప్రభుత్వం ఏంటంటే పేదల గురించి ఎక్కువ శాతం ఆ పథకాల ద్వారా చేసుకుంటూ వచ్చారు, కానీ రోడ్ల విషయంలో కొంచెం అశ్రద్ధ చేశారు. వీళ్ళైతే ఇప్పుడు వచ్చే ప్రస్తుతం ఏంటంటే ఆలోచిస్తే ప్రస్తుతం మాత్రం రోడ్లు ఎక్కువ శాతం అక్కడ బాగా చేస్తున్నారు అక్కడ. అది సార్ మీ ఊర్లో రోడ్లు ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏమైనా వేయించారండి? అవి వేయడం జరిగింది కూడా ఇక్కడ. కొన్ని రోడ్లు వేశారు కూడా అక్కడ. సార్ ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జగన్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? అది ఇప్పుడుకిప్పుడు చెప్పి పరిస్థితి తెలుస్తలేదండి జనాలకి. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఈయన కొంచెం సమయం కావాలంటున్నారు కొన్ని చేయాలంటే. అది ఒక సంవత్సరం ఆగితే ఏమన్నా ఆ విషయంలో కొంచెం క్లారిటీ వస్తుంది అది భవిష్యత్తులో. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ శ్రీకాకుళంలో మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు అయితే వేయించడం జరిగింది కదా సార్. మరి దీనిపై మీరేమంటారు? అంటే నేను చెప్తాం కదండి, ప్రస్తుతం ఈ గవర్నమెంట్లో అయితే మేము గమనించింది ఏంటంటే ఎక్కువ శాతం రోడ్లు మాత్రం దృష్టి పెట్టారు వాళ్ళు. చిన్న చిన్న పల్లెటూరులో కూడా రోడ్లు వేయడం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే మా ఏరియాలో కూడా చూసాం మేము. ప్రస్తుతం మరి మాకు దూరం ఇది శ్రీకాకుళం మీరు అన్నట్టు. మా ఏరియాలో అయితే వేస్తున్నారు ఇప్పుడు, అక్కడ జరుగుతున్నాయి, రోడ్లు వేయడం కూడా జరుగుతుంది అది. సార్ మొన్న జగన్ గారు జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను, మరో 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామని చాలా నమ్మకంతో చెప్పారు. అది సాధ్యమంటారా? అది మేమైతే ఆ విషయంలో ఏం చెప్పలేమండి. అది 2.0 అంటే అది ఏంటంటే రాజకీయంలో చెప్పే మాటలు అయ్యి, అది ఎంతవరకు అనేది సామాన్యులు చెప్పలేరు కదా, వస్తే కానీ అది తెలియదు. ఏదేమైనా ఒక సంవత్సరం పోతేనే కానీ మనకు ఒక క్లారిటీ రాదు. ప్రస్తుతం మాత్రం ఆ పనులన్నీ కూడా ఎక్కడెక్కడ కొంచెం స్లోగా జరుగుతున్నాయి, ఏ పని అయినా సరే. చాలామంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే టీడీపీ గెలిచింది అని అంటున్నారు. దీన్ని మీరేమంటారు? అది పవన్ కళ్యాణ్ గారి వల్లే కాదు, కానీ మొత్తం మీద జనాలు కొంచెం మార్పు కోరుకోవడం అనేది జరిగింది. అంతవరకు మాత్రం అది కరెక్టే. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల కొన్ని రావడం మాత్రం వాస్తవం. అది ఆ రెండు పార్టీలు కలవడం వల్ల కొన్ని స్థానాలు రావడం కూడా జరిగింది. అది అలాగా అదన్నీ. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 2024లో గెలిచి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఇదే కూటమి ప్రభుత్వం మళ్ళీ 2029లో గెలిస్తే కనుక సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లోకేష్ గారు ఉంటే బాగుంటుందా? అది మేము చెప్పలేమండి. అది అది ఎలాగంటే అది ఇద్దరు కూడా కొత్త రాజకీయాలకు, ఇద్దరు కొత్త. అది అలా అనుభవాన్ని బట్టి ఈ 4 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ఉన్న అనుభవాన్ని బట్టి ఇంకా జనాలే నిర్ణయిస్తారు అది.